హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ ట్రాకర్. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ నుంచి రీసెంట్గా ఒక పోస్టర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టర్ను మన మస్క్ మామకు చెందిన గ్రాక్లో అప్లోడ్ చేసి ఈ పోస్టర్లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ కనిపెట్టి దానికి రిలేటెడ్గా ఒక స్క్రిప్ట్ను రెడీ చేయి అని అడిగాను భయ్య. వితిన్ 10 సెకండ్స్లోనే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్తో ఇదిగో ఇలా చెప్పింది భయ్య. ఏం చెప్పిందంటే, రీసెంట్గా రిలీజ్ అయిన పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను చూసి అందరూ షాక్ అయిపోయారు. ముందు పోస్టర్ డిస్క్రిప్షన్: పృథ్వీరాజ్ ఒక ఫ్యూచరిస్టిక్ వీల్ చైర్ మీద కూర్చొని ఉన్నాడు. చైర్కి రోబోటిక్స్ ఆర్మ్, ఒక 4-5 టెంటికల్స్ లాగా ఉన్నాయి. బ్లాక్ సూట్, ఇంటెన్స్ లుక్. బ్యాక్గ్రౌండ్లో ఆఫ్రికన్ సవన్నా లాగా డస్ట్, బావోబాబ్ ట్రీస్, ఆరెంజ్ స్కై, ఫాలింగ్ లీవ్స్. టాప్లో అన్ ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్, బాటంలో పృథ్వీరాజ్ సుకుమారన్ యాజ్ కుంభ అని చెప్పింది. అలాగే ఇంకా డీటెయిల్గా ఏం చెప్పిందంటే, రాజమౌళి పోస్టర్స్ ఎప్పుడు సింపుల్గా ఉండవు, ఏదో ఒకరు దాచి ఉంటుంది. ఇందులో విలన్ పేరు కుంభ అని అర్థమవుతుంది. కుంభ అంటే హిందూ మైథాలజీలో రాక్షసుడు, మహాభారతంలో బకాసురుడి బ్రదర్ లేదా కుంభకర్ణులాగా. కానీ ఇక్కడ ఫ్యూచరిస్టిక్ విలన్. రోబోటిక్స్ ఆర్మ్ చూస్తే స్పైడర్ మ్యాన్లోని డాక్టర్ ఆక్టోపస్ లాగా, లేదా క్రిస్3లో వివేక్ ఒబెరాయ్ లాగా, లేదా సూర్య 24లో ఆత్రేయ లాగా వీల్ చైర్ విలన్ అన్నమాట. దీనిపై ఫ్యాన్స్ ఇప్పటికే మీమ్స్ చేస్తున్నారు. రాజమౌళి ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం ఇలాంటి సైఫై విలన్ను తెచ్చాడు అని చెప్పింది. బ్యాక్గ్రౌండ్లో ఆఫ్రికా క్లూ హెడ్డింగ్ పెట్టి, ఇవి బావోబాస్ ట్రీస్, ఇవి ఆఫ్రికా సవాన్నాలో మాత్రమే ఉంటాయి. మూవీ స్టోరీ ఆఫ్రికన్ అడ్వెంచర్ ఇన్స్పైర్డ్ అని ఆల్రెడీ రూమర్స్ ఉన్నాయి. మహేష్ బాబు ఇండియానా జాన్స్ లాగా గ్లోబ్ ట్రోటర్, ట్రెజర్ హంటర్ లేదా యాంటీఎంట్ సీక్రెట్స్ గురించి మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఫాలింగ్ లీవ్స్ అండ్ డస్ట్ అని మరో హెడ్డింగ్తోని ఇలా చెప్పింది. ఆకులు రాలుతున్నాయి ఆటమ్ సీజన్ లాగా, కానీ ఆఫ్రికాలో డ్రై సీజన్. బ్యాక్లో జీప్స్ అండ్ అక్కడ పీపుల్స్ రన్నింగ్ చేస్తుంటే ఇది ఒక చేజింగ్ సీన్ అని అర్థమవుతుంది. కుంభ లెగ్స్ పని చేయవు, కానీ రోబోటిక్ ఆర్మ్స్తో పవర్ఫుల్. ఇలా కొంతవరకు బెటర్గానే స్క్రిప్ట్ రాసింది. సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను.